Hi, welcome all. So, new course launch చేస్తున్నాం. పైథాన్ ఎసెన్షియల్ ఫర్ డెవాప్స్, ఎంఎల్ఆప్స్ అండ్ ఏఐఆప్స్ ఇన్ తెలుగు. కంప్లీట్‌గా బిగినర్ కాలేజ్ స్టూడెంట్ నుంచి హీరో అంటే ఇంటర్మీడియేట్ ప్రో లెవెల్ వరకి కంప్లీట్‌గా మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవాప్స్‌లో గానీ, ఎంఎల్ఆప్స్‌లో గానీ, ఏఎల్ఆప్స్‌లో గానీ ఇంప్లిమెంట్ చేసుకునేంత నాలెడ్జ్ ఈ కోర్స్ ద్వారా మీరు పొందుతారు. సో, బేసిక్ మోటో ఏంటంటే లైక్ పైథాన్ అనేది చాలా బిగ్ సబ్జెక్ట్ అండ్ పైథాన్ వల్ల చాలా కంపెనీస్ రన్ అవుతున్నాయి రైట్ నౌ అండ్ మెనీ అప్లికేషన్స్ ఆర్ రన్నింగ్ విత్ ద పైథాన్. పైథాన్ డెవలపర్ అయితే ఎవరైతే ఉన్నారో చాలా డిమాండ్ ఉన్న డెవలపర్ అండ్ పైథాన్ వచ్చిన వాళ్ళకి ఆ స్కిల్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ ఇన్ మెనీ ఆఫ్ అదర్ కేటగిరీ జాబ్స్. చూసుకుంటే డెవాప్స్‌లో పైథాన్ బూమ్‌లో ఉంది. ఎంఎల్ఆప్స్‌లో కంప్లీట్‌గా పైథానే ఉంటది. ఏఆప్స్‌కెళ్ళినా సరే పైథాన్ ఈస్ కీ అన్నమాట. సో, పైథాన్ నేర్చుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనకి ఫ్యూచర్‌లో బెటర్ జాబ్ దొరకడానికి. ఇన్ కేస్ మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, మీరు ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ పైథాన్ అయినా సరే, ఆల్రెడీ మీరు వర్కింగ్ ఆన్ డెస్క్‌టాప్ ఇంజినీర్, సిస్టమ్ ఇంజినీర్, నెట్వర్క్ ఇంజినీర్, డెవాప్స్ ఇంజినీర్, క్లౌడ్ ఇంజినీర్. ఓకే. లేదా మీరు టెస్టర్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. సో, ఇప్పుడు కమింగ్ బూమింగ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయి. కమింగ్ జాబ్స్ హై ప్యాకేజ్‌తోని ఏవైనా ఉన్నాయంటే ఈ మూడే అండి. డెవాప్స్, ఎంఎల్ఆప్స్, ఏఆప్స్. అంటే డెవాప్స్ అంటే ఇంక్లూడింగ్ విత్ ద క్లౌడ్. క్లౌడ్ లేనిది డెవాప్స్ అని మనం సెపరేట్‌గా చెప్పలేము. సో, క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇస్ కాంబినేషన్ రైట్ నౌ. ఓకే. సో, క్లౌడ్‌లో గూడా డెవలప్‌మెంట్ కిట్‌లో చూసుకుంటే మీకు కంప్లీట్‌గా పైథాన్‌లోనే ఉంటుంది. ఓకే. సో, పైథాన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఈ కోర్స్‌లో పర్టిక్యులర్ ఈ కోర్స్‌లో మనం తెలుగులో ఇన్ అండ్ ఔట్ నేర్చుకుంటాం. ఎంత ఇన్ అండ్ ఔట్ అంటే ప్రతిది ఈచ్ పాయింట్ మీకు చాలా అర్థమయ్యే విధంగా ఈజీగా ఈవెన్ యూ నో కోడ్ బ్యాక్‌గ్రౌండ్ మీరు నో వాయిస్ గాని, నో కోడ్ గాని లైక్ కంప్లీట్ సివిల్ ఇంజినీర్ అవ్వచ్చు. మీరు ఎలక్ట్రికల్ ఇంజినీర్ అవ్వచ్చు. మీరు పైథాన్ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్‌గా చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవాప్స్, ఎంఎల్ఆఫ్, ఏఆప్స్ అంటే దిస్ ఈస్ ద రైట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యూ గైస్. ఓకే. డిస్కస్ చేద్దాం. లైక్ పైథాన్ అంటే ఏంటి? పైథాన్ గురించి ఏంటి? ఒక్కొక్క ఆహ్, సీక్వెన్స్ వైస్‌లో వెళ్దాం. సో థాట్ ఇట్ విల్ బి హెల్ప్ యూ ఎ లాట్ టు అండర్‌స్టాండ్ అండ్ మేక్ యూ ప్రో. ఓకే. లెట్స్ సే నాకు ఇద్దరు యూజర్స్ ఉన్నారనుకోండి. ఇద్దరు యూజర్స్ ఉన్నారు. ఫస్ట్ యూజర్ అండ్ సెకండ్ యూజర్. ఈ యూజర్స్ ఇద్దరు మాట్లాడుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఇన్ విచ్ లాంగ్వేజ్ దే విల్ టాక్? ఓకే. మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. రైట్? ఫాంట్ నైస్. తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. రైట్? సో, ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ వేరే స్టేట్ నుంచి అయినా సరే, ఈ పర్సన్ వేరే స్టేట్ నుంచి అయినా సరే, ఇద్దరికి కామన్‌గా మాట్లాడుకోవడానికి హిందీ, ఇంగ్లీష్ ఉంది. ఒకవేళ ఇద్దరు ఒకే స్టేట్‌లో ఉంటే మాట్లాడుకోవడానికి తెలుగు ఉంది లోకల్ లాంగ్వేజ్. రైట్? సో, అంటే ఇద్దరి మైండ్‌లలో ఒక తెలుగు అనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దానివల్ల ఇద్దరికీ అండర్‌స్టాండబిలిటీ ఉంటుంది. రైట్? అది మనుషుల మధ్య. ఇద్దరు మనుషులు మాట్లాడండి. సో, ఇదే పర్సన్ ఒక మెషిన్‌తోని మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? ఓకే. లెట్స్ సే ల్యాప్‌టాప్. ఓకే. ఇప్పుడు నాకిక్కడ ల్యాప్‌టాప్ ఉంది. ఈ ల్యాప్‌టాప్ తోటి ఇదే యూజర్ ఎలా మాట్లాడతారు? మరి ఈ ల్యాప్‌టాప్‌కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది? ల్యాప్‌టాప్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ మెషిన్ అనొచ్చు మనం. ఓకే. మెషిన్. ల్యాప్‌టాప్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ 0, 1. మీరు మీ స్కూలింగ్‌లో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని, బీటెక్‌లో గాని నేర్చుకొని ఉంటారు. 0, 1 ఓకే. మెషిన్ లాంగ్వేజ్ అని అంటాం. రైట్. సో, మెషిన్ లాంగ్వేజ్ కంప్యూటర్‌కి అర్థమవుతుంది. బట్ మరి పర్సన్ కంప్యూటర్‌తోని మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? ఓకే. ఎలా మాట్లాడతాడు? సో, ఇక్కడ మాట్లాడడానికి మెషిన్ లాంగ్వేజ్ హెల్ప్ అవుతుంది. మెషిన్‌కి మెషిన్ లాంగ్వేజ్ ఒచ్చు. మరొక యూజర్ మెషిన్‌తోని మాట్లాడి, ఈ మెషిన్‌లో జరుగుతున్న కొన్ని ఆహ్, లైక్ వర్క్స్ ఆహ్, చేసుకొని అవుట్‌పుట్ తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. సో, అలాంటప్పుడు మెషిన్ ఈస్ కంప్లీట్‌లీ బైనరీ రైట్? ఈ 0, 1 అనేది కంప్లీట్‌గా బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఓకే. సో, బైనరీ లాంగ్వేజ్ అని అంటాం. సో, ఈ బైనరీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఇన్ కేస్ నేను ఈ మెషిన్‌తోని మాట్లాడాలనుకుంటే ఇంగ్లీష్‌లో.
సో, కామన్‌గా యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఏందంటే ఇంగ్లీష్ మెషిన్‌కి మనం యూజ్ చేసే లాంగ్వేజ్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ చెప్పాలనుకుంటున్నా. లేదంటే నేను హలో ఎమర్జెన్సీ డెవాప్స్ చెప్దామనుకుంటున్నా. ఓకే. సో, లేదా హలో, హాయ్, హౌ ఆర్ యూ అని చెప్దామనుకుంటున్నా. సో, అలాంటి టైంలో మెషిన్ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? సో, మెషిన్‌కి ఎలా అర్థమవుతుంది ఒక యూజర్ చెప్పాలనుకున్నప్పుడు? సో, ఇప్పుడు మీరు ఇక్కడికొస్తే ఫ్రీ బైనరీ ట్రాన్స్‌లేటర్ అని కొట్టండి గూగుల్. సో, కొట్టినప్పుడు మీకిక్కడ టెక్స్ట్ బైనరీ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హాయ్, హలో అంటా. ఓకే. సో, ఇది బైనరీ లాంగ్వేజ్ అన్నమాట. సో, ఇలా మెషిన్‌కి అర్థమవుతది. ఇలా మెషిన్‌కి అర్థమవుతది. ఓకే. సో, లెట్ మీ హాయ్, హలో అంటే ఇలా అర్థమవుతది. ఒకవేళ నేను హాయ్ చెప్పాననుకోండి, లేదా హలో చెప్పాననుకోండి. ఆహ్, ఓకే. సో, ఇది హలో అన్నమాట. ఇన్ కేస్ నువ్వు హౌ ఆర్ యూ అన్నావనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామాలు గూడా యూజ్ చేస్తారు. హాయ్, హలో. సో, ఇలా ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది మెషిన్ లాంగ్వేజ్. ఓకే. మెషిన్ కెన్ అండర్‌స్టాండ్ థిస్ వన్. యువర్ ల్యాప్‌టాప్ కెన్ అండర్‌స్టాండ్ థిస్ లాంగ్వేజ్. సో, ఈ లాంగ్వేజ్‌లో మెషిన్ అర్థం చేసుకుంటది వెనెవర్ వి వాంట్ టు టాక్ విత్ ది ల్యాప్‌టాప్. అంటే మనం ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటున్నామో లైక్ హాయ్, హలో అని ఎప్పుడైతే చెప్దాం అనుకుంటున్నామో హాయ్, హలో. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్ట్ లైక్ థిస్. ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్ట్ లైక్ థిస్. సో, ఆల్ ద టైమ్ మనం 01లు, 01లు ఇవన్నీ చెప్పలేం కదండీ! సో, అప్పుడు మెషిన్‌కి ఎలా అర్థమయ్యేదంటే అసెంబుల్ లాంగ్వేజ్ అని ఉండేది. ఓకే. అసెంబుల్ లాంగ్వేజ్. సో, అసెంబుల్ లాంగ్వేజ్‌ని ఎలా చెప్పేది మనము? సో, అసెంబుల్ లాంగ్వేజ్‌ని ఇలా చెప్పేది. అసెంబుల్ లాంగ్వేజ్‌ని ఇలా చెప్పేది. సో, ఇక్కడ హాయ్, హాయ్ 101 హలో 1101 ఇలా చెప్పేది. సో, ఇలా చెప్పినప్పుడు మెషిన్‌కి ఎలా అర్థమయ్యేది? సో, దేర్ విల్ బి ఏ వన్ అసెంబ్లర్. దేర్ విల్ బి ఏ వన్ అసెంబ్లర్. సో, ఈ అసెంబ్లర్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని తీసుకొని, సో, మెషిన్‌కి అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేస్తుంది బైనరీ. అండ్ ద సేమ్ ఇన్‌పుట్ తీసుకొనొచ్చి మనకిచ్చేది. ఓకే. మనకిచ్చేది. సో, ఇలా అసెంబుల్ లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ అనే వర్డ్స్ మీరు వినే ఉంటారు. సో, హియర్ ఈస్ ద అసెంబ్లర్ అన్నమాట. సో, ఈ అసెంబ్లర్ మనం ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటున్నామో, అప్పుడు మెషిన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసిస్తుంది. అసెంబుల్ లాంగ్వేజ్ గూడా ఇలా మనం చెప్పేవాళ్ళం. ఓకే. సో, ఆల్ ద టైమ్ మనం ఇలా చెప్పడం మనకు గుర్తుంటది కాబట్టి 101, 001 ఇవన్నీ మన హ్యూమన్ బ్రెయిన్‌కి అంత గుర్తుండవు. అది మెషిన్ లాంగ్వేజ్ కాబట్టి మనం మన బ్రెయిన్ అంత కేపబిలిటీ ఉండదు. ఓకే. సో, నంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి. అండ్ వి ఆర్ వెరీ ఈజీ ఎట్ రిమెంబరింగ్ ది నేమ్స్. ఓకే. లైక్ టెక్స్ట్‌లో గాని, లేదంటే నార్మల్ కన్జర్వేటివ్ ఇంగ్లీష్‌లో గాని మనం గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ కేపబిలిటీస్ ఉంటాయి మన బ్రెయిన్‌లో. అండ్ డైరెక్ట్‌గా అట్లా 101, 001లో హాయ్, హలో చెప్పాలంటే మనం చెప్పలేం. మనకు గుర్తుండవు. సో, టు కన్వర్ట్ దిస్ అసెంబ్లర్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేవి వచ్చినాయి. ఓకే. సో, ఇలా మెషిన్ అనేది ఇలా అర్థం చేసుకుంటది. మరి ఇప్పుడు పైథాన్ గదా! మరి పైథాన్ ఏం జేస్తుంది? సో, పైథాన్ ఎలా అంటే సో, పైథాన్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హియర్. నేనిప్పుడు పైథాన్ ఎందుకు యుటిలైజ్ జేస్తున్నా? పైథానే నేను యుటిలైజ్ జేసేది ఐ హావ్ టు డెవలప్ సంథింగ్. అంటే నేను ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేద్దామనుకుంటే, ఒక ఒక సర్విస్‌ని డెవలప్ చేద్దామనుకున్నా, లేదంటే ఒక కోడ్‌ని డెవలప్ చేద్దామనుకుంటున్నా, లేదంటే మీరు డెస్క్‌టాప్ అప్లికేషన్ గాని, గేమింగ్ అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేద్దామనుకుంటే, మీకు మెషిన్‌తోని మీరు పని చేయించుకోవాలి. రైట్? ఆ మెషిన్‌లో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో దాని మీద రన్ చేసుకొని పని చేయించుకోవాలి దాన్ని. సో, దానికి అర్థమయ్యే విధంగా మీరు ఒక లాంగ్వేజ్ ఇవ్వాలి. సో, ఈ అసెంబుల్ ఇవన్నీ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజెస్ అయితాయి. సో, పైథాన్ వచ్చేసి ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్. పైథాన్ ఈస్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. ఓకే. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. ఓకే. సో, ఇది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. అగైన్ ఇదొక హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ 2 ఉంటాయి.
ఓకే. అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. సో మరి పైథాన్‌తో నేను కోడ్ రాసేటప్పుడు సో నాకు ఆల్ ద టైమ్ నేను ఇలా మెషిన్‌కి ఇలా చెప్పలేను గదా! కోడ్‌ని. ఏ హాయ్ 101 హాయ్ 110 101 ఇలా చెప్పలేము గాబట్టి సో హియర్ వి కమ్ టు ద హై లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్ పైథాన్ ద్వారా చెప్పేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ ఉందనుకోండి. ఓకే. పైథాన్ కోడ్. సో ఈ పైథాన్ కోడ్‌ని నేను మెషిన్‌కి చెప్పాలనుకుంటున్నాను. ఓకే. సో హియర్ ఈస్ మై మెషిన్. సో హియర్ నాకేమవుతుంది మధ్యలో కంపైలర్ అని ఉంటుంది. ఓకే. కంపైలర్. విల్ డిస్కస్ వాట్ ఈస్ కంపైలర్. సో ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మెషిన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో నా కోడ్‌ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ హలో ఎమర్జెన్సీ డెవాప్స్ అంటా. ఓకే. ఎమర్జెన్సీ డెవాప్స్ అన్నప్పుడు ఓకే. సో ఇది నా మెషిన్‌కి అర్థమయ్యి రన్ అయ్యేలాగా నాకు కంపైలర్ డిజైన్ చేస్తుంది. సో కంపైలర్ ఏం చేస్తుందంటే కంపైల్ ద కోడ్ ఇంటు ఎ బైట్ మెషిన్ కోడ్. ఓకే. సో ఈ కోడ్‌ని ఏం చేస్తుందంటే మెషిన్ కోడ్‌లో మెషిన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 01 లాంగ్వేజ్. ఓకే. సో మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేసి మెషిన్‌కిచ్చి మెషిన్‌లో రన్ చేస్తుంది. రన్ చేసి దాని అవుట్‌పుట్ తీసుకొస్తుంది. సో ఇలా పైథాన్ కోడ్. పైథాన్ కోడ్ వచ్చేసి ఏమవుతుందంటే పైథాన్ కోడ్ వచ్చేసి ఏమవుతుందంటే హై లెవెల్ లాంగ్వేజ్. ఏముంటుంది? కంపైలర్ ఉంటుంది. ఓకే. ఒకవేళ ఓకే. ఒకసారి డిస్కస్ చేద్దాం. లో లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి? హై లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీని కింద మనకి ఫస్ట్ లో లెవెల్ లాంగ్వేజ్. అండ్ మనకొచ్చేసి హై లెవెల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే. లో లెవెల్ లాంగ్వేజ్. సో ఈ లో లెవెల్ లాంగ్వేజ్‌లో ఏముంటాయి? ఫస్ట్ వచ్చేసి ఓకే. సో ఫస్ట్ వచ్చేసి విచ్ ఇస్ నథింగ్ బట్ మెషిన్ లాంగ్వేజ్. అండ్ ఇంకోటొచ్చేసి అసెంబుల్ లాంగ్వేజ్. ఓకే. అసెంబుల్ లాంగ్వేజ్. ఓకే. సో హై లెవెల్ లాంగ్వేజెస్‌లో వచ్చేసి మనకు చాలా ఉన్నాయి. ఓకే. హై లెవెల్ లాంగ్వేజ్‌లో వచ్చేసి పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, ఓకే, డాట్ నెట్ ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్‌లో వస్తాయి. ఓకే. సి, సి ప్లస్ ప్లస్ అండ్ డాట్ నెట్, జావా అండ్ పైథాన్. సో ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్‌లో వస్తాయి. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తుంది? మోర్ దెన్ 900 ప్లస్ లాంగ్వేజెస్ ఉన్నాయి మార్కెట్‌లో. కానీ టాప్‌లో ఉన్నయేమంటే ఇవి. ఓకే. పైథాన్, డాట్ నెట్, జావా, జావా స్క్రిప్ట్, రియాక్ట్, ఓకే, రూబీ ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే కంపైలర్ యూజ్ చేసుకొని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసి మెషిన్‌లో రన్ అవుతాయి. ఓకే. వెళ్ళి మెషిన్‌లో రన్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నా ప్రింట్ హలో ఎమర్జెన్సీ డెవాప్స్ అని చెప్తే నా కంపైలర్ మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసి దీనికిస్తుంది. ఓకే. సో ఇదేం చేస్తుంది? ఇది మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. యాహ్! సో ఇదే నాకు మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసి ఇస్తుందన్నమాట. సో మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసేటప్పుడు ఇంక్రీజ్ ఓకే. సో మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసి ఇచ్చి మెషిన్‌లో రన్ చేస్తాం. సో ఇక్కడ ప్రింట్ ఏదైతే ఉందో ఈ ప్రింట్ అనేది ఇదంతా సోర్స్ కోడ్ ఆల్రెడీ. ఓకే. మనం ఏమంటామంటే టెక్నికల్‌గా ఇదొక సోర్స్ కోడ్ అంటాం.
సోర్స్ కోడ్ అంటే ఇదే గదా! మనం రన్ చేద్దాం అనుకుంటుంది మెషిన్‌లో. సో, ఇదే రన్ చేద్దాం. మరి మెషిన్‌కి అర్థమయ్యే విధంగా ప్రింట్ అనేది మనకు తెలుసు. ఓకే. మెషిన్‌కి అర్థమయ్యే విధంగా కంపైలర్ మెషిన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసి మెషిన్‌లో రన్ చేసి అవుట్‌పుట్ తీసుకొనొస్తుంది. దీన్ని సోర్స్ కోడ్ అంటాం. మరి ఇక్కడ ప్రింట్ అనేది ఎలా రన్ అవుతుంది? అంటే ప్రింట్ అనేది ఒకటి ఆల్రెడీ ఎ ఫంక్షన్. ఓకే. ఇట్స్ ఆల్రెడీ ఎ ఫంక్షన్. సో, ఈ ఫంక్షన్ ఆల్రెడీ మనకి పైథాన్ టీమ్ ఉంటుంది. ఓకే. సో, పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ టీమ్ అనేది ఉంటుంది ఆల్రెడీ. సో, వారు ఆల్రెడీ డెవలప్ చేసిన ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, అవి ఆల్రెడీ ఇక్కడ మనం పూల్ చేసుకొని దాన్ని రన్ చేస్తున్నాం ఈ ఫంక్షన్‌ని. ప్రింట్ అనేదాన్ని. ప్రింట్ అనేది ఇచ్చి ఇక్కడ ఇవ్వంగానే ప్రింట్ అయిపోతది. సో, ఇదే ప్రింట్ మీరు ఒకవేళ సి లాంగ్వేజ్‌లో గాని, జావా లాంగ్వేజ్‌లో గాని రన్ చేస్తే మనకు చాలా నంబర్ ఆఫ్ లైన్స్ వస్తాయండి. సో, ఇది జస్ట్ ప్రింట్ ఒకవేళ మనం చూసుకుంటే సో ప్రింట్ హలో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అని గూగుల్‌లో టైప్ చేయండి. ఓకే. 30 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో చూసుకోండి. ఓకే. ప్రింట్ హలో వర్డ్ అనేది ఇక్కడెలా ఉంది? ఇదొచ్చేసి సి ప్లస్ ప్లస్, ఇదొచ్చేసి స్కాలా ఓకే. ఇదొచ్చేసి సి షార్ప్ అండ్ ఇదొచ్చేసి డాట్. సో, ఇలా మీరు చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే పైథాన్‌కొచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ ఈజీ లాంగ్వేజ్. అందుకే డెవలపర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటారు. ఓకే. వన్ థింగ్. అండ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్, ఈజీ లాంగ్వేజ్. ఈజీ టు రైట్ అని అంటారు. చాలా ఈజీగా అర్థమవుతుంది. పైథాన్ ఎలా కంపైలర్‌గా మారుతుంది. అండ్ కంపైలర్ అనేది ఒక టర్మినాలజీ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. విల్ డిస్కస్ అబౌట్ ఇట్ ఆల్సో. ఓకే. కంపైలర్ అనేది. ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే ఇప్పుడు ప్రీవియస్ కేసెస్‌లో చూసుకుంటే సి గాని, సి ప్లస్ ప్లస్ గాని ఓకే. సో, ఆ కేస్‌లో చూసుకుంటే అసలు సోర్స్ కోడ్ మెషిన్‌కి ఎలా అవుతుంది? అయితే పైథాన్ అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే. సో, ఇప్పుడు లెట్స్ డిస్కస్. ఇప్పుడు నేను సి లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఓకే. సి లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. సో, ఎప్పుడైతే సి లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని నాకిక్కడ డెవలపర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. నాకిక్కడ డెవలపర్ ఉన్నాడు. సో, ఈ డెవలపర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు, సోర్స్ కోడ్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఒక కోడ్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే. సో, ఈ డెవలప్డ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ he developed a code, a Python code or any code. Okay, let's say hello world code, a application code. Okay, let's write this. అప్లికేషన్ కోడ్ అనేది డెవలప్ చేసిండు. ఇక్కడ ఉంది ఆ కోడ్. ఓకే. దిస్ ఇస్ సోర్స్ కోడ్ వి కాల్. ఇది వచ్చేసి సోర్స్ కోడ్. ఇది వచ్చేసి సోర్స్ కోడ్. ఐ విల్ టైప్ లైక్ దిస్. నాకు కంపైల్ అయ్యి మెషిన్‌తో రన్ అవ్వాలి. సో, మెషిన్‌తో రన్ అవ్వాలి అంటే మనకేం జేయాలి? మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ విండోస్ ఉంది. ఓకే. విండోస్ మెషిన్ ఉంది. విండోస్ ల్యాప్‌టాప్, లినక్స్ ఉంది. లినక్స్ ల్యాప్‌టాప్, అండ్ మ్యాక్ ఉంది. ఓకే. ఇప్పుడు నాకు 3 డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయండి. ఓకే. సో, ఈ 3 డిఫరెంట్ మెషిన్స్‌లో నేను పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకొని రన్ చేయాలి. లేదా అంటే నా ఉన్న సోర్స్ కోడ్‌ని నేను డెవలప్ చేయాలి. ఓకే. ఉన్న సోర్స్ కోడ్‌ని నేను డెవలప్ చేయాలి. అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్ కదా ఇవి. సో, ఈ డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్‌లో నేను ఎలా చేయాలి? సో, ఈ డిఫరెంట్ డిఫరెంట్ నా సోర్స్ కోడ్ రన్ అవ్వాలి.
నేను సి లాంగ్వేజ్‌కి సంబంధించింది ఏం చేయాలంటే కంపైలర్స్‌ని తీసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే నేను ఒక ప్రోగ్రామ్‌ని విండోస్‌లో రన్ చేద్దాం అనుకుంటున్నానో, సో, అప్పుడు నాకు కంపైలర్ ఈస్ నీడెడ్. ఓకే. దిస్ కంపైలర్ ఈస్ నీడెడ్. సో, కంపైలర్ ఈస్ నీడెడ్. సో, ఇదే కంపైలర్ ఐ నీడ్ ఆల్సో ఫర్ మై లినక్స్. లెట్ మీ డూప్లికేట్ దిస్. ఓకే. సో, ఇలా. సో, కంపైలర్ ఏం చేస్తుంది? మెషిన్ కోడ్‌కి కన్వర్ట్ చేస్తుంది. రైట్? మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఏది? విండోస్ మెషిన్స్‌కి రన్ అయ్యేలాగా మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. సేమ్ వే. రన్ చేస్తుంది. సో, ఇది సోర్స్ కోడ్. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఇదొచ్చేసి కంపైలర్‌తో మాట్లాడుతుంది. సో, కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ కోడ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసి మన మెషిన్స్‌లో రన్ చేస్తుంది. అండ్ ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే లినక్స్ మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేసి లినక్స్‌లో రన్ చేస్తుంది. సో, ఇదేం చేస్తుందంటే మ్యాక్ ఓఎస్‌లో కన్వర్ట్ చేసి మ్యాక్‌లో రన్ చేస్తుంది. సో, ఇలా యూ నీడ్ డిఫరెంట్ కంపైలర్స్. ఇక్కడ మీరు డిఫరెంట్ కంపైలర్స్. సో, ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ నా సోర్స్ కోడ్ ఉంది. సోర్స్ కోడ్ ఒకసారి డెవలపర్ కోడ్ రాసాడు. కోడ్ రాసిన తర్వాత ఈ కంపైలర్ ఏం చేస్తుంది? ఇప్పుడు డెవలపర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే కోడ్‌ని విండోస్‌లో రన్ చేద్దాం అనుకుంటున్నాడు. సో, విండోస్‌లో రన్ చేసేటప్పుడు సో, ఇక్కడ ఒక కంపైలర్ ఉంది. సో, ఈ కంపైలర్ వచ్చేసి టర్బో కంపైలర్ అంటారు. ఓకే. ఇక్కడ టర్బో కంపైలర్ ఈస్ యూజ్డ్. టర్బో కంపైలర్. సో, ఈ టర్బో కంపైలర్ కెన్ ఓన్లీ సపోర్ట్ ఇన్ ద విండోస్ టు రన్. అంటే ఈ కంపైలర్ ఏం చేస్తుంది? ఈ సోర్స్ కోడ్‌ని విండోస్ మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి విండోస్‌లో రన్ చేస్తుంది. సో, అదే కోడ్‌ని నేను ఒకవేళ లినక్స్‌లో రన్ చేద్దామంటే నేను ఈ కంపైలర్‌ని వాడాలి. లేదు నేను ఈ కంపైలర్‌ని వాడి ఈ దీంట్లో రన్ చేస్తా అంటే సపోర్ట్ చేయదు. సో, ఇది సపోర్ట్ చేయనప్పుడు ఏం చేయాలి? సోర్స్ కోడ్‌లో చేంజెస్ చేయాలి. ఓకే. ఇది డిసడ్వాంటేజ్. సో, దీంట్లో చేంజెస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? నేను లినక్స్‌కి కూడా ఒక కంపైలర్‌ని వాడాలి. సో, ఏ కంపైలర్‌ని వాడతాను? ఈజీ అనే కంపైలర్‌ని వాడతాను. ఓకే. సో, అలానే సేమ్ నేను మ్యాక్‌లో చేయాలి. సో, మ్యాక్‌లో చేయడానికి ఎల్ఎల్‌విఎం అనే కంపైలర్ వాడాలి. ఇలా. సో, ఇలా మనకి ఈ కంపైలర్స్ అన్నీ ఇలా అవుతాయన్నమాట. సో, ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఏదైతే ఇక్కడ కోడ్ ఉందో ఈ సోర్స్ కోడ్ ఒకవేళ ఈ సోర్స్ కోడ్ మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇలా మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ మల్టిపుల్ లైన్స్‌ని ఏం చేస్తుందంటే తీసుకొచ్చి కంపైలర్‌లో వచ్చి ఓకే. మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో, కంప్లీట్‌గా ఇది మెషిన్ కోడ్‌గా ఎట్లా కన్వర్ట్ చేస్తుందంటే ఇలా కన్వర్ట్ చేసేస్తుంది. సో, ఇలా కన్వర్ట్ చేసి మెషిన్‌లో రన్ చేస్తుందన్నమాట. మెషిన్‌లో రన్ చేస్తుంది. సో, ఎట్ ఏ టైమ్ రన్ చేస్తుంది. ఇది ఎట్ ఏ టైమ్ రన్ చేస్తుంది. ఓకే. సో, ఇలా ఎట్ ఏ టైమ్ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ కోడ్ తీసుకొనొచ్చి బయట కోడ్‌లోకి అంటే మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి సో, దీన్ని దీంట్లో వెళ్లి రన్ చేస్తుంది. సో, సేమ్ కేస్ పైథాన్‌లో ఎలా అవుతుంది? పైథాన్ అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే. సో, పైథాన్‌లో ఏమవుతుంది? సేమ్ సోర్స్ కోడ్‌ని ఒకవేళ నేను తీసుకుంటే ఓకే. సేమ్ సోర్స్ కోడ్ నేను ఒకవేళ తీసుకుంటే లెట్స్ టేక్ ది సేమ్ సోర్స్ కోడ్ హియర్. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ పైథాన్ కోడ్ అనుకుంటున్నా దీన్ని. ఓకే. సేమ్ పైథాన్ కోడ్ అనుకుంటున్నా. పైథాన్ కోడ్. సో, ఈ పైథాన్ కోడ్ ఏమవుతుంది? నేనిక్కడ కంపైలర్ యూజ్ చేయాలి. యెస్. ఐ విల్ యూజ్ ద కంపైలర్. కంపైలర్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది?
పైథాన్ బైట్ కోడ్‌లోకి మారుస్తుంది. పైథాన్ ఏం చేస్తుంది? బైట్ కోడ్‌లోకి మారుస్తుంది. బైట్ కోడ్‌లోకి మారుస్తుంది. సో, ఎప్పుడైతే ఇది బైట్ కోడ్‌లోకి మనం ఇక్కడ డిఫరెంట్ పీవీఎమ్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో, లెట్ మీ టేక్ ది సేమ్ కాపీ. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుందంటే పీవీఎమ్స్ బైనరీ కోడ్‌లోకి కన్వర్ట్ అవ్వడానికి ఫస్ట్ లెట్స్ సే మెషిన్ కోడ్. మెషిన్ కోడ్. ఓకే. సో, ఈ కంపైలర్ బైట్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసిన తర్వాత, సో, ఈ బైట్ కోడ్ ఈ మెషిన్స్‌లలో రన్ అవ్వాలి అంటే, ఇక్కడ మనం పైథాన్ పీవీఎం యూజ్ అవుతుంది. పీవీఎం. ఓకే. పైథాన్ వర్చువల్ మెషిన్. ఇప్పుడేమవుతుంది? ఈ బైట్ కోడ్‌ని పీవీఎంలోకి తీసుకొచ్చి, పీవీఎం నుంచి మెషిన్ కోడ్ కన్వర్ట్ చేసి, ఈ మెషిన్‌లో రన్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ నుంచి పీవీఎంకి తీసుకొచ్చి, మళ్ళీ ఇక్కడ అండ్ లైనక్స్‌లో రన్ చేస్తుంది. ఓకే. అండ్ అగైన్ సో, ఇఫ్ మీరు పైథాన్‌ని మ్యాక్‌లో రన్ చేయాలనుకుంటే, సో, మ్యాక్ సపోర్టెడ్ పైథాన్‌ని డౌన్‌లోడ్ చేస్తారు. ఎప్పుడైతే విండోస్ సపోర్టెడ్ పైథాన్ డౌన్‌లోడ్ చేసినప్పుడు, లినక్స్ సపోర్టెడ్ డౌన్‌లోడ్ చేసినప్పుడు, మ్యాక్స్ సపోర్ట్ చేసినప్పుడు మీకు ఆ పీవీఎం వస్తుంది. సో, సేమ్ బైట్ కోడ్‌ని ఏదైనా గానివ్వండి. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్. ఈ పీవీఎం ఏం చేస్తుందంటే, ఈ పీవీఎం ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటు ద మెషిన్ లాంగ్వేజ్ అండ్ దెన్ ఇట్ విల్ రన్. సో, ఎప్పుడైతే ఈ సోర్స్ కోడ్ నాకిక్కడ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైట్ కోడ్ అనుకుందాం. ఓకే. బైట్ కోడ్ ఉందో, సో, ఈ బైట్ కోడ్‌ని ఏం చేస్తుందంటే ఇంటర్‌ప్రిటర్ చేస్తది. ఇంటర్‌ప్రిటెడ్. అందుకే పైథాన్ లాంగ్వేజ్‌ని ఏమంటారంటే ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అంటారు. సో, ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్ ఏంటి అనంటే, సో, ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇక్కడ నాకు 3 లైన్స్ ఉన్నాయి. 1, 2, 3 ఓకే. సో, ఈ 1, 2, 3 ఏం చేస్తుందంటే నా పీవీఎం ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక లైన్‌ని తీసుకొనొస్తుంది ఫస్ట్ లైన్. తీసుకొనొచ్చి మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ మెషిన్ కోడ్‌ని ఈ ఫస్ట్ లైన్‌ని తీసుకొనొస్తుంది. సో, ఈ మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ కోడ్‌ని ఇక్కడ రన్ చేస్తుంది. ఇక్కడ ఆ మెషిన్ కోడ్‌ని డిలీట్ చేస్తుంది. తర్వాత సెకండ్ లైన్ తీసుకొనొస్తుంది. మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. దీంట్లో రన్ చేస్తుంది. ఆ మెషిన్ కోడ్‌ని డిలీట్ చేస్తుంది. థర్డ్ లైన్ తీసుకొస్తుంది. మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ రన్ చేస్తుంది. దాన్ని డిలీట్ చేస్తుంది. సో, ఇలా వన్ బై వన్ తీసుకొనొచ్చి మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి మెషిన్‌లో రన్ చేసే ప్రాసెస్‌ని ఇంటర్‌ప్రిటర్ లాంగ్వేజ్ అని అంటారు. అందుకే ఫేమస్‌గా మీరు వాడుతున్న వర్డ్ ఏదైతే ఉందో పైథాన్‌కి ఇంటర్‌ప్రిటర్ లాంగ్వేజ్ అని అంటారు అందరు డెవలపర్స్. ఓకే. అండ్ పైథాన్ ఆల్సో డు కంపైలర్. ఓకే. పైథాన్ కూడా కంపైలర్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ కంపైలర్ బైట్ కోడ్ ఏది ప్రాసెస్ ఉందో ఇక్కడ కంపైలర్ బైట్ కోడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ, సో, ఈ ప్రాసెస్ కనపడదనమాట. ఓకే. సో, డెవలపర్‌కి కనపడకుండా పైథాన్ వాళ్ళు మెయింటైన్ చేద్దామని చూస్తున్నారు. ఓకే. సో, థిస్ ఈస్ ది పైథాన్. అండ్ మనం కంపైల్ చేసి రియల్‌గా ఇది కంపైలర్ చేస్తుందా లేదా అనేది కూడా చూద్దాం. ఓకే. వి కెన్ సీ ఇట్. కంపైలర్ చేసిన బైట్ కోడ్‌ని మనం బైట్ కోడ్ కూడా చూడొచ్చనమాట. ఎందుకంటే కస్టమర్ అడుగుతున్నప్పుడు కోడ్‌ని మనకు ఆహ్, డైరెక్ట్ ఇప్పుడు విండోస్‌లో చూసుకుంటే మీకు డాట్ ఈఎక్స్ఈ ఫైల్ అనేది ఒకటి డౌన్‌లోడ్ అయిపోతది. మీరు క్రోమ్ రన్ చేద్దాం అనుకుంటే ఈఎక్స్ఈ ఫైల్ అనేది ఒకటి డౌన్‌లోడ్ అయితది. క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రన్ అవుతది. బట్ ఒకవేళ మీ దగ్గరికి కస్టమర్ వచ్చాడు ఆఫ్టర్ రన్నింగ్ దిస్ కోర్స్ మీరేదో చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఒక కోడ్ చేసేసారు, ఇచ్చేసారు. ఒక ఒక అప్లికేషన్ ఇచ్చేసారు. దాన్ని కస్టమర్ ఏమంటాడంటే డబుల్ క్లిక్ చేస్తే నాకు రన్ అవ్వాలి ప్రోగ్రామ్. అలా కావాలి అంటాడు పైథాన్‌లో. సో, ఎలా చేస్తారు? సో, అలాంటప్పుడు మనకు ఇలాంటియన్నీ యూజ్ అవుతాయి. విల్ డిస్కస్ దట్ ఇన్ ద కమింగ్ వీడియోస్. ఓకే. సో, ఇలా ఏమవుతుందంటే
పైథాన్ కంపైల్ చేసి బైట్ కోడ్ చేసి పీవీఎం ద్వారా మిషన్ కోడ్ కన్వర్ట్ చేసి మిషన్స్‌లో రన్ అవుతది. ఓకే. సో, అందుకే ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. వన్ మోర్ అడ్వాంటేజ్ ఏందంటే ఇది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. ఓకే. ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. అండ్ ఇక్కడ మీరు చూస్తే నంబర్ ఆఫ్ లైన్స్ ఏదైతే మనం రాస్తామో కంపేరింగ్ విత్ ద అదర్ లాంగ్వేజెస్ అంటే జావా గాని, జావా స్క్రిప్ట్‌లో గాని మీరు వేరే దాంతో కంపేర్ చేసుకుంటే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తక్కువుంటుంది. అండ్ ఫాస్టర్. వెరీ ఫాస్టర్. ఓకే. సో, లెట్స్ డిస్కస్ సంథింగ్ నోట్స్. ఇప్పుడు Python. What is a Python? Python is a high-level language, interpreter programming language known for the simplicity and reliability and versatility. Okay, so it was invited by the Van Rossum, the first of released in 1991. And features of the Python, సింపుల్ టు ఈజీ టు లెర్న్. చాలా ఈజీగా అంటే మనం ఈజీగా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. హార్డ్‌గా నేర్చుకుంటే హార్డ్‌గా ఉంటుంది. ఇంటర్ప్రిటెడ్ అండ్ ఇంటరాక్టివ్ లాంగ్వేజ్. ఓకే. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ ఇది అగైన్. ఓకే. సో, క్రాస్ ప్లాట్‌ఫార్మ్. సో, ఈ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఎగ్జాంపుల్ ఇది. ఓకే. ఎగ్జాంపుల్ ఇది. సో, ఇదే పీవీఎంని నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ వాట్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. అదే సిలో ఇలా అవ్వదు. మొత్తం సోర్స్ కోడ్‌ని తీసుకొనొచ్చి మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి ఇలా రన్ చేస్తుందనమాట. సో, అలా అది ఇంటర్ప్రిటెడ్ అవ్వదు. ఓకే. సో, ఇప్పుడు వస్తే సో, ఎక్స్‌టెన్సివ్ స్టాండర్డ్ లైబ్రరీస్. ఆల్రెడీ చాలా మాడ్యూల్స్ అండ్ లైబ్రరీస్ డెవలప్ చేసి ఉన్నారు. సో, అవి మనం యూజ్ చేసుకొని కోడ్‌ని సింప్లిఫై చేసి రాస్తాం. సో, వాట్ వి కెన్ డూ విత్ ద పైథాన్? వెబ్ డెవలప్‌మెంట్ చేస్తాము. డేటా సైన్స్‌లో, మెషిన్ లెర్నింగ్స్‌లో బాగా వాడతాము బై యూజింగ్ లైబ్రరీస్ లైక్ నంపీ, పాండాస్, టెన్సర్‌ఫ్లో, డేటా మానిప్యులేషన్స్ అండ్ అనాలిసిస్. ఓకే. అండ్ స్క్రిప్టింగ్‌లో ఎక్కువ వాడతాం ఫర్ ఆటోమేషన్. ఓకే. లైక్ ఏఆప్స్‌లో గాని, ఎంఎల్ఆప్స్‌లో గాని, డెవాప్స్‌లో గాని, క్లౌడ్‌లో గాని ఎక్కువ వాడతాం. గేమ్ డెవలప్‌మెంట్‌లో ఎక్కువ వాడతాం. అండ్ డెస్క్‌టాప్ జీయూఐ అప్లికేషన్స్‌కి ఎక్కువ వాడతాం. ఓకే. మనకి పైథాన్ కమ్యూనిటీ అని ఉంది. సో, పైథాన్ హాస్ ఎ లార్జ్ యాక్టివ్ కమ్యూనిటీ ఫర్ ది డెవలపర్స్ అండ్ ఎంథూసియాస్ట్స్. ఓకే. సో, ఇక్కడ చాలా డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. చాలా ట్యుటోరియల్స్ కూడా ఉంటాయి ఫ్రీగా. బట్ అవన్నీ వేరే లాంగ్వేజ్‌లో ఉంటే మనకంత అర్థం కాదు. బెటర్‌గా ఈజీగా నేర్చుకోవాలంటే చాలా ఈజీగా నేర్పిస్తాను నేను. ఓకే. డోంట్ వర్రీ. సో, మనకిక్కడొచ్చేసి పీఎస్ఎఫ్ పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వీళ్ళదో పెద్ద గ్రూప్ అన్నమాట. సో, ఈ గ్రూప్‌లో వాళ్ళకి డెవలప్‌మెంట్ ఇస్తారు. ఇప్పుడు పైథాన్ 2.0 అండ్ పైథాన్ 3.0 నాకు పైథాన్ 3 అనేది రన్ అవుతుంది. సో, బేసిక్‌గా పైథాన్ 3 వచ్చినప్పుడు పైథాన్ 2ని స్టాప్ చేద్దాం అనుకుంటారు. రైట్. సో, బట్ పైథాన్ వాళ్ళు ఏం చేస్తారంటే పైథాన్ 3 వచ్చినా పైథాన్ 3 వచ్చినా ఓకే. పైథాన్ 2కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా అప్లికేషన్స్ ఆల్రెడీ రన్నింగ్ ఆన్ పైథాన్ 2. సో, వాళ్ళకి సపోర్ట్ కావాలి అంటే సో, పైథాన్ 2 కూడా సపోర్ట్ చేస్తారు. విండోస్ లాగా కాదు. ఓకే. పైథాన్ 3 కొత్త వెర్షన్ రాగానే పాత వెర్షన్‌కి సపోర్ట్ సో, పైథాన్ 2 ఆల్సో దే ఆర్ సపోర్టింగ్. నౌ ఎ డేస్ ఇప్పుడొచ్చేసి పైథాన్ 3 బాగా వాడుతున్నారు. ఓకే. అండ్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ మీకు చెప్తాను. అండ్ కమింగ్ టు వాట్ ఈస్ ఎ కంపైలర్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారనుకోండి, వాట్ ఈస్ ఎ కంపైలర్ అంటే ఇన్ పైథాన్ టర్మ్స్ కంపైలర్ జనరల్లీ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ పైథాన్ కోడ్ వ్రిటెన్ ఇన్ ఎ హై లాంగ్వేజ్. ఓకే. సో, ఇంటూ ఎ లోవర్ లాంగ్వేజ్. లోవర్ లాంగ్వేజ్ ఏంటి? మనకి అసెంబుల్ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ కోడ్ యూ కెన్ సే ఆర్ మెషిన్ కోడ్ దట్ కంప్యూటర్ ప్రాసెస్ కెన్ ఎగ్జిక్యూట్. However, Python itself primarily in an interpreted language, meaning that it execute line by line of an interpreted at runtime. Okay, rather than being compiled into machine code beforehand like language of C and C++. ఇలా అన్నమాట. ఒక లైన్ తీసుకొని వచ్చి మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసి మెషిన్‌లో రన్ చేస్తుంది. కీ కాన్సెప్ట్స్ ఏంటి? ఇప్పుడు మీరు చూసుకుంటే నేను చెప్పినయి సేమ్ ఉంటాయి. పైథాన్ వర్చువల్ మెషిన్స్ ఓకే. సో, జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్ ఓకే. అండ్ పైథాన్ కంపైలేషన్ స్టెప్స్ ఎలా అవుతుందంటే ఇది కంపైల్ చేస్తున్నప్పుడు ఎలా చేసుకుంటుందంటే passing the Python source code is passed into a syntax tree రిప్రజెంటింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద కోడ్. అంటే ఏదైతే మనం లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తామో సోర్స్ కోడ్‌లో దానికో ట్రీ ఉంటుందన్నమాట. అంటే సో, ఫస్ట్ లైను ఇలా, సెకండ్ లైను కొంచెం స్పేస్ ఇచ్చి, థర్డ్ లైన్ కొంచెం ఇంకొంచెం స్పేస్ ఇచ్చి, బ్రాకెట్ పెట్టి ఇలా ఏదైతే చేస్తామో దాన్ని స్ట్రక్చర్ ఆఫ్ ద కోడ్.
దాన్ని బైట్ కోడ్‌లోకి జనరేట్ చేస్తుంది. సో, బైట్ కోడ్‌లోకి ఎందుకు జనరేట్ చేస్తుందంటే, సో, ఇంటర్మీడియేట్ ఫార్మ్ ఆఫ్ పీవీఎం అండర్‌స్టాండ్స్. ఓకే. దెన్ ఆ బైట్ కోడ్‌ని ఎళ్లి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఇలా కంపైలేషన్ స్టెప్స్ అనేవి అయితాయి. సో, పైథాన్‌లో వచ్చేసి మనకి ఎన్ని కంపైలర్స్ ఉన్నాయంటే, సి పైథాన్, పైపై, సైథాన్, సీథాన్ ఓకే. అండ్ జైథాన్ అండ్ ఆల్సో మైక్రో పైథాన్ ఇలా మనకి చాలా ఉన్నాయి. ఓకే. ఇవి కంపైలర్స్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ ఈస్ ఎ కంపైలర్? వాట్ ఈస్ ఎ కంపైలర్ ఇన్ ద పైథాన్ అని ఇంటర్వ్యూలో ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్న క్వెషన్ అన్నమాట. సో, ఎప్పుడైతే ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్న క్వెషన్ మీరు కూడా ఫేస్ చేశారనుకోండి. ఇలా సింప్లిఫైడ్‌గా ఇచ్చేసేయండి. ఓకే. ఆన్సర్ ఏందంటే ఒక లైన్ తీసుకొని ఏం చేస్తుందంటే మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి దాన్ని మెషిన్‌లో రన్ చేసి ఆ కోడ్‌ని డిలీట్ చేస్తుంది. ఓకే. ఆ సీక్వెన్స్ మేనర్‌లో చేయడం వల్ల దాన్ని ఇంటర్ప్రిటర్ అంటారు. అండ్ కంపైలర్ ఏం చేస్తుందంటే బేసిక్‌గా సో, కంపైలర్ కూడా ఇది పార్ట్ ఆఫ్ ప్రాసెస్. ఓకే. సో, ఇలా మీరు కంపైలర్ స్టెప్స్ చెప్పొచ్చు. పార్సింగ్, బైట్ కోడ్ జనరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓకే. సో, ఇదన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇన్‌స్టాలేషన్స్ అవన్నీ చూద్దాం. గైస్ ఒకవేళ నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.